రవి సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్తో పాటుగా జగన్ ప్రభుత్వం మీద కామెంట్స్ చేశారు సార్. కేసీఆర్ లాగే జగన్ కూడా ఓటమి తప్పదు, ప్యాలెస్లో కూర్చొని బటన్లు నొక్కుతున్నారు తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోవట్లేదు అని చెప్పిన వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు సార్? దాని భవిష్యత్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నిజంగానే అది రిఫ్లెక్ట్ అవుతుందా ఆయన చేసిన కామెంట్స్ అనేవి? జగన్ ఓడిపోతాడు. నాట్ ఓన్లీ హీ లూజెస్ బట్ హీ లూజెస్ బిగ్. చాలా భారీ ఎత్తున తీవ్రంగా ఓడిపోతాడని ప్రశాంత్ కిషోర్ అన్నారని నిన్న సాయంత్రం నుంచి నేను వాచింగ్ ఆన్ ఛానల్స్ వీటన్నిటిలో పత్రికలు కూడా ఇచ్చారు ఈరోజు. నిస్సందేహంగా ప్రశాంత్ కిషోర్ అలాంటి వ్యాఖ్యానం చేశాడు. అయితే నేను నిన్న రాత్రికే దీని మీద నా తరహా కామెంట్ నేను చేసి దాన్ని పరిశీలిస్తూ ఉన్నాను. రెండు సందేహాలు ఏంటంటే అప్పటికి ఇంకా అయింది ఫీడ్ ఆయన లైవ్ అంతగా రాలేదు. ఒకరిద్దరు ఏదో పెట్టారు కానీ ఎక్కువ రాలేదు. కాబట్టి ఎగ్జాక్ట్గా ఆయన ఏం చెప్పారు ఏంటి చూద్దామని. ఆయన చేసిన కామెంట్స్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇంకా అందులో రెండో అభిప్రాయం లేదు. జగన్ వచ్చేసరి గెలవకపోవచ్చు, బాగా పెద్ద ఎత్తున ఓడిపోవచ్చు అనే కామెంట్ కూడా ఆయన చేసిన మాట నిజమే. దాంతో రెండో వైపున అలాగే తెలుగుదేశం తప్పకుండా గెలుస్తుంది అన్నారని ఇంకో పత్రిక అది కూడా జోడించింది. దీని మీద వీళ్ళు సంతోషపడుతుంటే అటు వైసీపీ శిబిరం నుంచి ప్రశాంత్ కిషోర్ మీద విరుచుకుపడ్డం, ఆయన ఏదో మాయల మరాఠీ బీహార్ నుంచి ఇక్కడికి వచ్చాడు, అక్కడే చెల్లనివాడు ఇక్కడ ఎలా చెల్లుతాడు, రాత్రి అమర్నాథ్ నుంచి గుడివాడ అమర్నాథ్ నుంచి మంత్రి ఇప్పుడు కొడాలి నాని వరకు వాళ్ళు కూడా దాడి చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ రియాక్షన్స్ అలాగే ఉంటాయి. జగన్ ఓడిపోతాడంటే వైసీపీ వాళ్ళు ఆగ్రహిస్తారు, తెలుగుదేశం వాళ్ళు సంతోషిస్తారు కదా, పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. సో మనం దీన్ని ఎలా తీసుకోవాలని చూసినప్పుడు రెండు కోణాలు. ఒకటి ప్రశాంత్ కిషోర్ అసలు ఈ మధ్య ఆయన మాట్లాడుతున్న తీరు ఎలా ఉంది, ఆయన మాటలు ఎవరి పర్పస్ ఎక్కువగా సర్వ్ చేస్తున్నాయి అనే ప్రశ్న ఒకటి. రెండవది నిన్న ఎగ్జాక్ట్గా ఆయన ఏమన్నాడు అని, ఆయన వాడిన పదాలు లేదా ఆయన వ్యక్తం చేసిన భావం ఏంటి, దీని మీద దృష్టి పెట్టి అది ఎక్స్ప్రెస్ ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కాంక్లేవ్లో మాట్లాడారు. కాబట్టి సహజంగా వేరే వాళ్ళకి అవన్నీ అంత అందుబాటులో ఉండవు. వాళ్ళు ఈరోజు పతాక శీర్షికలో బ్యానర్ కట్టి మరీ ప్రచురించారు. సో దాన్ని జాగ్రత్తగా చూడటం తప్ప మనకు వేరే మార్గం లేదు. ఇప్పుడు ముందుగా ఆయన ఏమన్నారు అంటే దిస్ ఈజ్ మై గట్ ఫీలింగ్ అన్నాడు. అంటే నేను నా భావన, నాలో ఉన్న గట్టి భావన అన్నాడు. నేను దీని మీద ఎలాంటి డేటా సేకరించలేదు, సర్వేలు జరగలేదు, డేటా ఐ హ్యావ్ నో డేటా టు సపోర్ట్ అన్నాడు. రెండోది ఐ హ్యావ్ నో ఐడియా ఆఫ్ ది ప్రజెంట్ పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. సో ఈ రెండు ఆ పత్రికలో కూడా రాసింది. ఎన్నికల గురించి మాట్లాడేటప్పుడు ఎన్ని విధాలైన జాగ్రత్తలు తీసుకుంటారో అవన్నీ తీసుకుంటూనే ఆయన మాట్లాడినప్పటికీ ఇలా అన్నాడు అని వాళ్ళు ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది. కానీ ఎవరు ఆయన ఎంత వ్యూహకర్త అయినప్పటికీ ఒకటి దానికి సంబంధించిన డేటా నా దగ్గర లేదు, అసలు ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితి ఏంటో నాకు తెలియదని రెండు చెప్పిన తర్వాత ఆ అభిప్రాయాలకు ఎంత విలువ ఉంటుంది, అసలు ప్రాధాన్యత ఎంత ఉంటుంది? వ్యూహకర్తగా కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడారు అంతే కదా. వ్యూహకర్త అని అనుకున్న ఆయన వ్యూహకర్తలు వీటి ఆధారంగా వ్యూహాలు కదా. ఇప్పుడు నేను కవితతో ఏమీ మాట్లాడకుండా, కవిత నేపథ్యం నాకేం తెలియకుండా నేను కవిత గురించి తీర్పులు చెప్తాను లేదా కవిత మీద అంటే అది అర్థం లేని విషయం కదా. కాబట్టి నాకు ఒక క్రిటికల్గా దీన్ని చూసినప్పుడు ఆ వ్యాఖ్యలకు అవసరాన్ని మించి హడావుడి, అవసరాన్ని మించిన ప్రచారం లభిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన అయితే తను జాగ్రత్తగా ఉండడం కోసమే నా దగ్గర ఆధారాలు నా దగ్గర డేటా లేదు, నా దగ్గర రాజకీయ వివరాలు తెలియదు. రాజకీయ వివరాలు తెలియదు అంటే దాని అర్థం ఏంటి? ఏపీలో ఇప్పుడు ఏ పార్టీ ఎలా ఉంది, తెలుగుదేశం జనసేన ఎలా ఉన్నాయి, లేకపోతే షర్మిల వచ్చిన తర్వాత ఎలా ఉంది, లేకపోతే ఇతర బీజేపీ వాళ్ళు పొత్తు కలుస్తారా లేదా, ఇలాంటి వివరాలు ఏం నా దగ్గర లేవంటున్నాడు. నేను ఏం తెలియదు కదా. వాస్తవంగా చెప్పాలంటే కవిత ఆయన ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే, ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళే కదా పెట్టింది. ఐ హ్యావ్ నో డేటా ఆర్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ ఏపీ, బట్ మై గట్ ఫీలింగ్ ఈజ్ టెల్లింగ్ మీ దట్ హీ ఈజ్ లూజింగ్ బిగ్, నాట్ జస్ట్ లూజింగ్ బట్ లూజింగ్ బిగ్. సో ఇదే అనమాట. అంటే నా దగ్గర డేటా లేదు, ఐ హ్యావ్ నో డేటా ఆర్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, ఇవి రెండు లేకుండా ఎవరైనా కానీ మాట్లాడాము, మేము అంచనాలు చెప్తున్నాము అంటే వినొచ్చు. దాని గురించి ఇలా అన్నారు. ఇప్పుడు ఉదాహరణకు నిన్న కూడా నేను ఒక పెళ్ళికి వెళ్ళాను ఉదయం. ఇప్పుడు ఏ పెళ్ళికి వెళ్ళినా, ఎక్కడ టీ పార్టీ అయినా లేదా నలుగురు కలుసుకున్నా ఏపీలో ఎవరు గెలుస్తారు, ఏమవుతుంది, ఈ విషయాలే మాట్లాడుతున్నారు. ఆయన వ్యూహకర్తగా ఆయన కూడా అలా మాట్లాడవచ్చు. కానీ దానికి ఉన్నటువంటి ఒక ప్రాతిపదిక బేస్
సైంటిఫిక్ బేస్ ఏంటి, లేదా కనీసం సంఖ్యలకు సంబంధించిన ఏమీ లేదు. అందుకని వాటి మీద పూర్తిగా కంగారు పడడం అనేది పూర్తిగా అనవసరం అని నా ఉద్దేశం. ఆయన రెండోది, జగన్ను ఓడించటం అసంభవం అనే ఈ భావన సరైంది కాదు అని ఆయన చెప్తున్నాడు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓడిపోతారు, ఎవరైనా గెలుస్తారు, అందులో అది చెప్పడానికి కూడా పెద్ద విశేషమేం లేదు. దీనికి ఆయన బేస్ చేసుకుంటుంది ఏంటంటే సంక్షేమ పథకాలు, అంటే డబ్బులు బదిలీ చేయడం, డీబీటీ అన్న పదం కూడా వాడారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. జగన్ భారీ ఎత్తున చేస్తున్నారు కాబట్టి ఎవరు కేవలం డీబీటీలతోనే గెలవరు, ఆ ఒపీనియన్. కానీ అవి నెగిటివా, దానికి ఒక సిద్ధాంతం చెప్పాడు ఆయన. ఇప్పుడు డబ్బులు, ఈ పథకాలు మాత్రమే గెలిపించవు, వేరేవి కూడా జరగాలి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, ఇంకోటి జరగాలి, ఉద్యోగాలు, అవన్నీ నిజమే. కానీ అదే సమయంలో ఈయన రీజనింగ్ ఏం చెప్తున్నాడంటే, ఒక ఛత్తీస్గఢ్లోనో ఒక జార్ఖండ్లోనో అయితే ఇవి ఎక్కువ పనిచేస్తాయి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాంటి మధ్య ఆదాయ రాష్ట్రాల్లో ఇవి పని చేయవు, ఇక్కడ 50% మంది ప్రజలకు ఇవి అవసరం లేదు అంటున్నాడు. ఇది కనీసం ఎవరైనా రాజకీయ వాస్తవాలు, సామాజిక వాస్తవాలు తెలిసిన వాళ్ళు దీన్ని ఒప్పుకుంటారు. ఆంధ్ర తెలంగాణలో 50% మంది ప్రజలు సంక్షేమ పథకాలు అవసరం లేనంత సంపాదించుకుంటున్న స్థితిలో ఉన్నారా? వద్దంటారా? ఓటింగ్ తీసుకుంటే నిజానికి కోటీశ్వర్లు కూడా వచ్చి ఇవి తీసుకుంటే ఎలా ఆపాలని ప్రభుత్వాలు అనేక ఫిల్టర్స్, వడపోతలు చేయాల్సిన పరిస్థితి. అందుకని పేదలు పెద్దవాళ్ళ మధ్య పోరాటం అనే నినాదం ఆ రాష్ట్రాల్లో పనిచేస్తుంది, కానీ ఈ రాష్ట్రాల్లో పని చేయదు అని ఇంకో మాట చెప్తున్నాడు. అంటే అవి వెనకబడినవి కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అంత అభివృద్ధి చెందిందా? అక్కడ పారిశ్రామికీకరణ, ఉద్యోగాలు, నిధులు అవన్నీ అన్నీ వచ్చాయా? ఏం లేవే. కాబట్టి ప్రశాంత్ కిషోర్కు నిజంగానే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేదు అని. మూడోది, పథకాలు ఒక్కటే చాలవు అని నేను, బహుశా మీరు లేదా అందరూ చాలామంది ఒప్పుకుంటారు, ప్రభుత్వం కూడా ఎంతో మేరకు ఏదో ఒక మేరకు ఒప్పుకుంటారు. కానీ పథకాలు నెగిటివ్, పథకాలు పని చేయవు. అక్కడ ప్రజలు పథకాలు కోరుకోవట్లేదు, అక్కడ ప్రజలు ఇది కోరుకుంటున్నారు, అది కోరుకుంటున్నారు అని చెప్పడము క్షేత్రస్థాయి అవగాహనతో చెప్తున్నారని అయితే ప్రశ్నించాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు ప్రశ్నించలేదు ఆయన. 2022 నవంబర్లోనే ఈ పథకాలు వీటన్నిటితో డబ్బులన్నీ, అప్పుడు ఉచితాలు లేవిడీలు అనే మోదీ కూడా అన్నాడు అప్పుడు. సో ఉచితాలు సరికాదని ఒక పెద్ద దుమారం ఈ దేశంలో వచ్చింది. కానీ తర్వాత అది తొందరగా సద్దుమణింది. అప్పుడే అన్నాడు ప్రశాంత్ కిషోర్, ఈ ఉచితాలు లేకపోతే డీబీటీలు ఇవేమంత మంచిది కాదు అని. అప్పుడు ఇటువంటివి పెట్టిన జగన్ను గెలిపించినందుకు నేను బాధపడుతున్నానని ఆయన అన్నారని కూడా పెద్ద ప్రచారం జరిగింది. తర్వాత చూస్తే అవేం లేవు. ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు. కానీ ఒకటైతే జగన్ వ్యతిరేకించేవాళ్ళు లేదా పథకాలు చాలు అనేవాళ్ళు కూడా ఈ పథకాలు నెగిటివ్ అని మటుకు చెప్పరు. అవును, ఈ పథకాలు పాజిటివ్, జగన్కి ఏదైనా అనుకూలమైన అంశం ఉంటే ఈ పథకాలే అన్నది ఫస్ట్ ఎవరైనా చెప్తారు. ఏపీలో డైరెక్ట్ బెనిఫిషియరీకే వెళ్తున్నాయి, అకౌంట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, మధ్యలో ఎవరు లేరు, నేరుగా ఇంకా ఎక్కువ మందికి వెళ్ళాలి, ఇంకా ఎక్కువ వెళ్ళాలి అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ పథకాలే ఒక విధంగా ప్రజలు కోరుకోవట్లేదు, ఇవి ఒక నెగిటివ్ రోల్ ప్లే చేస్తాయి అని చెప్పడం అన్నది వాస్తవ విరుద్ధంగా ఉంది. అది దీనివల్ల కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి నాయకుల్లో కూడా అసంతృప్తి ఉంది అనే వాదన కూడా వినిపించింది ఆ కాలంలో. అంతే కదా. అందుకనే ఇంకొకటేమో మరి ఇంకా పెంచాలని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోర్ ఆఫ్ ది సేమ్, అవి ఇంకా ఎక్కువగా ఇస్తాము, ఇంతకంటే బాగా ఇస్తామని ఆయన చెప్తున్నారు కదా. మరి అటువంటిప్పుడు ఈయన కూడా ఆయన కలిశారు కదా. మరి చంద్రబాబు నిజంగా ఈ మధ్యకాలంలో పథకాల గురించి ఎక్కువ చెప్తున్నారు. అంతకుముందులాగా నేను హైటెక్ సిటీ కట్టాను ఇట్లాంటివి తగ్గించి, అంటే జగన్ యూఎస్పీ అంటారే ప్లస్ పాయింట్లే అవి అని సాధారణమైన ప్రజలకు, రాజకీయాలు తెలిసిన వాళ్ళు భావిస్తుంటే, మరి ప్రశాంత్ కిషోర్ వచ్చి అవి కోరుకోరు, అవి ముఖ్యం కాదు అని చెప్పడం చూస్తే అది ఇల్లాజికల్గా, తర్క విరుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. సార్, దీంతో పాటుగా బటన్లు నొక్కడం వల్ల సరిపోదు, అది అనుకున్నంత ఫలితాలని ఇవ్వదు అనేటువంటి మాట. బటన్ నొక్కడం ఒకటే చాలదని చెప్పడం వేరు. బటన్ అనేది సింబాలిక్, పదే పదే దాన్ని గొప్ప కోసం వాళ్ళు ప్రచారానికి వాళ్ళు వాడుకోవచ్చు, లేకపోతే ఓ ప్రభుత్వం చెప్పుకోవడానికి నేను నిధులు ఇస్తున్నాననే బదులు బటన్ నొక్కి మీకు నేరుగా మీకు వస్తున్నాయి, మధ్యలో ఎవరు లేరని చెప్పడానికి బటన్ అనే పదం వాడుతున్నారు తప్ప ఇక్కడ సమస్య పథకాలు
వాటి ప్రయోజనం తప్ప బటన్ వలన లేకపోతే సంచిలో పెట్టుకొని పోతే అది కానీ కాదు. అసలు విషయం వదిలేసి మామూలుగా రాజకీయాల్లో మాట్లాడుకోవచ్చు, లేదా నాలాంటి వాడు దాని మీద ఏదైనా పంచులు వేయచ్చు, కానీ ఒక వ్యూహకర్తలు చర్చించాల్సిన కోణం అది కాదు నిజానికి. తర్వాత ఆయన ముఖ్యంగా అన్నది ఇంకొక పాయింట్ ఏమంటే అది ఎవరైనా ఒప్పుకుంటారు, కానీ జరిగింది ఏంటి అని. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ విశాఖపట్నమో విజయవాడో పారిశ్రామికంగా బాగా అభివృద్ధి కావాలి, పనులు దొరకాలి అనుకుంటారు. కానీ జగన్ ఆ పని చేయడం లేదు. నిజమే, జగన్ను చేయలేదు, చంద్రబాబు కూడా చేయలేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మించి దాన్ని నేను చేస్తానన్నాడు, కానీ అప్పటికే నా రాష్ట్రానికి కూడలిగా ఉన్న విజయవాడను ఆధారం చేసుకొని అభివృద్ధి చేస్తానని, లేకపోతే ఇప్పుడు ఆర్థిక రాజధాని అంటున్న విశాఖపట్నాన్ని కానీ అభివృద్ధి పని పెట్టుకోలేదు, అమరావతి కూడా పూర్తి కాలేదు. ఇక జగన్ విశాఖపట్నానికి పాలనా రాజధానిగా చేస్తానన్నారు. ఆ రిషికొండలో కట్టడాలు అవి కూడా పూర్తి చేశారు, కానీ ఎందుకు ఆయన కోర్టుల్లో ఉన్న కేసులు వాటి వల్ల షిఫ్ట్ కావట్లేదు. కాబట్టి ఈ విషయంలో ఇద్దరు కూడా పెద్దగా నగరాలను అట్లా జరిగిన చర్చ కూడా లేదు. ఇక ఫైనల్లీ స్పీకింగ్, ఇది చంద్రబాబు గెలిస్తే అది కూడా ఇందులో ఉంది, ఆ మాట కూడా అంటే ఇది సెకండ్ లోతుగా చూడకపోనే ఒక పరిస్థితి ఇది. అట్ ది సేమ్ టైం ప్రశాంత్ ఫెల్ట్ ఇఫ్ ది టీడీపీ విన్స్ ఇట్ కుడ్ బి మోర్ బికాస్ ఆఫ్ ది వర్క్ నాట్ డన్ బై జగన్ అండ్ ఫెల్ట్ వైఎస్ఆర్సీపీ ఎట్సెట్రా ఎట్సెట్రా. అంటే ఒకవేళ చంద్రబాబు గెలిస్తే అది జగన్ ప్రభుత్వం మీద వచ్చే స్పందన లేదా ఆయన చేయలేదన్న ఇది తప్ప చంద్రబాబుకు అనుకూలమైన విషయం కాదని ఆయన చెప్తున్నాడు. అంటే అని తప్ప అంతేగాని చంద్రబాబుకు అనుకూలత ఉంది, లేదా చంద్రబాబును ఇప్పుడు ఉదాహరణకు తను చెప్పిన వాటికి భిన్నమైన నిర్మాతగా భావిస్తున్నారు, లేదా ఆయన కోసం చూస్తున్నారు, అట్లా మెజారిటీ కట్టపెడుతున్నారు, అదేం లేదు. భారీ మెజారిటీ కట్టపెడుతున్నారు అవన్నీ కూడా ఏం లేవు. కాబట్టి పైగా ఈ చెప్పినవన్నీ కూడా నేను ఫస్ట్ హ్యాండ్ లేదని ఆయన చెప్తున్నారు. మరి అటువంటిప్పుడు దాన్ని మనం ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు చూడాలి? ఇదే విధమైన అభిప్రాయాలు ఆయన 2 ఏళ్ల కిందట కూడా వ్యక్తం చేసిన అంశం. ఉదాహరణకు 2 ఏళ్ల కిందట ప్రశాంత్ కిషోర్ ఇవి సరికాదు, జగన్ ఇలా చేస్తున్నాడు అని చెప్పారు కదా, అన్నీ ఒక బాస్కెట్లో పెట్టకూడదని. మరి 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే చేస్తున్నారు. మేము ఇంకా ఎక్కువగా ఇస్తాము, 6 గ్యారంటీస్ ఏదో పేరు పెట్టారు దానికి, 6 గ్యారంటీలు. మరి అదే నిజమైతే ఇప్పుడు కూడా ప్రజలు ఇప్పటికీ ఎంతో కొంత ఇస్తున్నా ఆయన వైపు మొగ్గుతారా, లేదా వచ్చి మళ్ళీ వేయిస్తాను అనే అంత అస్పష్టంగా అంతకుముందు ఓడించిన ఆయన వైపు మొగ్గుతారా? కేసీఆర్తో పోల్చడం చూస్తే కూడా కేసీఆర్ కూడా 2వ సారి గెలిచాడన్న విషయం ప్రశాంత్ కిషోర్ గుర్తుపెట్టుకోవాలి. నేను ఇవన్నీ టెక్నికల్గా చెప్తున్నా, ఇటు అటు నేనేమి సైడ్స్ నేనేం తీసుకోవట్లేదు. ప్రశాంత్ కిషోర్ మిస్ అవుతుంది ఏంటి, కేసీఆర్ 2వ సారి గెలిచారు, 3వసారి అయినా అది కూడా ఓడిపోయారు, తక్కువ మెజార్టీయే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాబట్టి ఏ విధంగా చూసినా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన క్లారిఫికేషన్స్కు, అలాగే ఆయన చెప్తున్న స్టేటస్కు, ఆయన ఇస్తున్న దీనికి ఏం పెద్ద పొంతన కనిపించదు. వీటిని చూసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చాలా ఆగ్రహించి ఇదంతా మాకేదో పూర్తి విరుద్ధం అనుకోవటం కానీ, లేకపోతే తెలుగుదేశాన్ని గురించి ఆయనేమి వీళ్ళు చాలా షూర్ టు కమ్ అని ఆయన ఏం చెప్పకపోయినా టీడీపీ విజయం ఖాయం అని కొంతమంది హెడ్డింగులు పెట్టారు, ఆయన అది కూడా ఏం చెప్పలేదు. సో ఇది మొత్తంగా కూడా ప్రశాంత్ కిషోర్ నేను ఇందాక అన్నట్టు జాతీయ స్థాయిలో మోదీ వస్తాడు నేనేమో ఇది అంటాడు, ఇండియా కూటమికి దగ్గరగా ఉన్నాను కాంగ్రెస్కు అంటాడు, కానీ ఆయన చెప్పే అంచనాలు అన్నీ మోదీ ఎట్లయినా వస్తారు అనేది ఆయన చెప్తుంటారు. కాబట్టి వాటిని ఏ విధంగా అయితే మనం విమర్శనాత్మకంగా చూస్తామో ఆయన చెప్పే వాటిని కూడా ఇప్పుడు దేశమంతటా కూడా విమర్శనాత్మకంగానే చూస్తున్నారు ఎక్కువ భాగం. ఇంకా అది వేదవాక్యం ఇంకా సరిపోద్ది, ఎవరు చెప్పినా అంచనా ఇది అంచనా అంతే కదా. అకార్డింగ్ టు మై అబ్జర్వేషన్ లేకుంటే ఎక్స్పీరియన్స్ అని కాదు, గట్ ఫీలింగ్ అని మాత్రమే అన్నారు. గట్ ఫీలింగ్, జనరల్ ఫీలింగ్ అని, లేదా నేను ఇలా అనుకుంటున్నాను, అది కూడా ఏదో నాకు అనిపిస్తుంది, ఏదేమైనా నేను అలా భావిస్తున్నాను. భావించండి, మీరు భావించాలంటే ప్రజలందరూ భావించాలని ఏం లేదు, లేదా వాళ్ళ భావనకు మీ భావనకు సంబంధం లేదు. ఇంకొకటి మీరు 2వ వైపున కూడా కొద్దిగా గొప్ప అనుకూలత ఉంది, పలానా పథకాలు ఇలా ఉన్నాయి, లేదా చంద్రబాబు ఇలా భిన్నంగా చేశాడు అని మీరు చెప్పుంటే అప్పుడు దానికి ఇంకో విధంగా ఉండదు, అది కూడా మీరేం చెప్పడం లేదు. మరి అటువంటిప్పుడు దీనికి అవసరాన్ని మించిన, శృతి మించిన హైప్
ప్రశాంత్ కిషోర్ కల్పించబడుతుందేమో. అయితే వైసీపీ వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఇదంతా ఏదో తెలుగుదేశం ప్రభావంతో చెప్తున్నారు అని. అలా ఏం కాకపోవచ్చు, ఆయన ప్రతి చోట తన అభిప్రాయాలు చెప్పేస్తూ ఉంటాడు. కానీ అదే సమయంలో ఇలా చెప్పడం ద్వారా ప్రభావం చూపడం అనేది అయితే జరుగుతుంది. ఎందుకంటే రాజకీయ రంగంలో మీరు ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు కాబట్టి బహుశా ఆ కారణం వల్లనే అధికార పార్టీ చాలా తీవ్రంగా వాళ్ళు స్పందిస్తున్నారు. దాంతోపాటు అధికార పార్టీ కూడా వైసీపీ కూడా ఈ గ్యాప్స్ ఎలా ఫిలప్ చేసుకోవాలనే విషయం కూడా వాళ్ళు ఆలోచించాల్సి ఉంటుంది. విధానపరంగా అభ్యర్థులు మార్చి ఇట్లాంటి కొన్ని కసరత్తులు చేస్తున్నట్టే విధానాల పరంగా కూడా మనం ఏం కసరత్తులు చేయాలి అనేది వాళ్ళు ఆలోచించడం అనేది మంచిది. ఈ ఎవరి మీదో ఎవరైనా ఏదైనా అనుకుంటారు. జగన్ కావాలనుకునే వాళ్ళు ఉన్నట్టే చంద్రబాబు లేదా ఆయన గెలుస్తాడనే వాళ్ళు ఉన్నట్టే ఓడిపోయే వాళ్ళు ఉంటారు అని అనేవాళ్ళు ఉంటారు. వాటి మీద అసహనానికి గురయ్యే ఏమి ఉపయోగం లేదు. అలాగే ఆయన అననిది తెలుగుదేశం మీద తప్పకుండా గెలుస్తుంది ఆయన అన్నట్టుగా అది కూడా సరికాదు. ఇంకోటి ఫైనల్లీ షర్మిల పాత్ర గురించి కూడా ఆయన చెప్పాడు. పెద్ద ఏం ఉపయోగం ఉండదు, కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఏమో ఆదరించరు. కాంగ్రెస్ అంటే ఉద్దేశం షర్మిలను ఆదరించరే అని ఆయన చెప్తున్నారు కదా. సో షర్మిలకు ఇస్తున్న హైప్ దాని గురించి కూడా. సో ఇవన్నీ చూసినప్పుడు ఏది హైప్ ఏది ఫ్యాక్ట్ అన్నది రెండు కోణాల నుంచి చూడాల్సి ఉంటుంది. సో బాటమ్ లైన్ అయితే ఆయన అక్కడ సర్వేలు కానీ ఒక స్ట్రాటజీ కానీ ఈక్వేషన్స్ మారాయా లేదా అనేటువంటి డేటా కానీ ఆయన దగ్గర లేదు అసలు. బాటమ్ లైన్ అంతే, బికాజ్ ఇన్ హిజ్ ఓన్ వర్డ్స్ ఇన్ హిజ్ ఓన్ ఎక్స్ప్రెషన్ నాకైతే అలా అనిపిస్తుంది. అనిపిస్తుంది అనేదానికి కనిపిస్తుంది అనేదానికి ఇదే అవుతుంది అనేదానికి తేడా ఉంది కదా. అది చూడాల్సిన అవసరం ఉంది. దాని మీద ఎక్కువగా రియాక్షన్స్ కూడా ఆ విధంగా అనవసరమైన పని. ఎందుకంటే అనేక సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు సర్వేలు చేసాయి. అందులో ఎక్కువ భాగం వైసీపీకి కొన్ని టీడీపీకి కూడా ఇచ్చాయి. సర్వేలు అన్నా అయితే రైటో తప్పో ఏదో కొంత క్షేత్రస్థాయిలో ఏదో ఒక లెక్క అవన్నీ ఏమీ లేకుండా ఒక ఆయన వచ్చి కూర్చొని చెప్తే అలా అయితే ప్రశాంత్ కిషోర్ ప్రచారం చేసిన వాళ్ళు ఓడిపోయిన చోట్ల కూడా ఉన్నాయి కదా మరి. అయితే అదనంగా నేను వినేది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం ప్రచారకర్తగా బాధ్యతలు కాంటాక్ట్ కుదుర్చుకోకపోయినా అప్పుడప్పుడు మాకు సహాయం చేస్తూ ఉండాలి రాబిన్ శర్మ బృందానికి అనే మేరకు మటుకు వాళ్ళ మధ్య కొంత ప్రాథమికమైన కొంత ఏర్పాటు అయితే జరిగింది అని అంటారు. సరే వీళ్ళు వ్యూహకర్తలుగా అటు మోదీకి ఇటు రాహుల్ గాంధీకి కూడా ఒకే కాలంలో పనిచేసిన వాళ్ళు. అందుకని వాళ్ళని కేవలం ఆ విధమైన మార్కెట్ ఏజెంట్లుగా మనం చూడగలుగుతామే కానీ అదేదో చాలా నిష్పాక్షికమైన చాలా వాస్తవికమైన పాత్ర అని కూడా అనుకోలేము. వాళ్లకు మార్కెట్ పాత్ర కూడా ఒకటి ఉంది ఇక్కడ. హోల్ అండ్ సోల్ ఒక్కరికే పని చేస్తారు అని ఏం లేదు. వాళ్ళు పని చేస్తున్న దానికి భిన్నంగా వాళ్ళు మాట్లాడతారని కూడా చెప్పలేము. ఇప్పుడు మీరు ఎప్పుడైతే మార్కెట్ అనే ప్రిన్సిపల్ వచ్చిందో మార్కెట్లో మీరు ఈ బాటిల్ అమ్ముతున్నప్పుడు మీరు ఆ బాటిల్కు భిన్నంగా మీరు మాట్లాడరు కాబట్టి అది కూడా ఒకటి ఉంటుంది. ఎక్కడ మీరు ఎవరికి ప్రచారం చేస్తే అటు ఇటు తిరిగి దాని గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.